నాకు తెలిసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చెప్పిన ఒక్కటే ఒక ఆన్సర్, జాబ్ వస్తే నీ లైఫ్ మారుతుంది అని చెప్పారు. అవునా కదా సార్? సో జాబ్ వస్తే లైఫ్ మారుతుంది అని చెప్పి జాబ్ కొట్టినాం. 14 ఏళ్ళు జరిగింది జాబ్ లో లైఫ్. ఏమైనా లైఫ్ మారిందా అన్నంటే కారు కాదు, దాని టైర్ కూడా కొనలేకపోయినాం అక్కడ. అర్థమవుతుందా? కారు కాదు, దాని టైర్ కూడా కొనలేకపోయినాం అక్కడ. సో ఎంత రోజులు ఏం చేసినా కూడా లైఫ్ మెయింటైన్ అవ్వడానికే మన జీతం సరిపోయేది. సో అక్కడ నేను ఏం ఆలోచించిన అన్నంటే లైఫ్ మారాలి అంటే జాబ్ కాదు, ఇంకేదైనా చేయాలని డిసైడ్ అయినా. ఇంకేదైనా చేయాలని డిసైడ్ అయినప్పుడు నా వైఫ్ బాగా సపోర్ట్ చేసింది నాకు. సో ఇంకేదైనా చేయాలని డిసైడ్ అయినప్పుడు వేరే బిజినెస్ ల కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. ఇంకేదైనా బిజినెస్ చేయాలి, పార్ట్ టైం ఇంకేదైనా బిజినెస్ చేయాలని చెప్పి ట్రై చేస్తా ఉన్నాం. మీరు ఆ వీడియోలో చూసింటారు, అది నిజం. మా వైఫ్ గోల్డ్ అంతా కూడా బ్యాంక్ లో పెట్టి నేను ఏం చేసిన అంటే ఒక ఇండికా క్యాబ్ కొనుక్కున్నా. డబ్బులు సంపాదించడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఎందుకో కూడా అది కూడా చెప్తాం. సో ఒక క్యాబ్ కొనుక్కున్నాం, గోల్డ్ అంతా కూడా బ్యాంక్ లో పెట్టి ఒక క్యాబ్ కొనుక్కున్నాం. క్యాబ్ కొనుక్కున్న తర్వాత ఏమైంది అంటే డే టైంలో డ్యూటీ చేస్తున్నా, నైట్ టైంలో క్యాబ్ నడిపిస్తున్నా. డే టైంలో డ్యూటీ చేస్తున్నా కానిస్టేబుల్ ఉద్యోగం, నైట్ టైంలో ఎయిర్పోర్ట్ కు క్యాబ్ నడిపిస్తున్నా. ఎవరైనా ఎక్కడైనా ఆగి మీకు మాస్క్ ఎంత బాగా ఉపయోగపడ్డది? కరోనా మాస్క్. మీకు కరోనా రాకుండా ఉపయోగపడి ఉంటుంది, అవునా కదా? నాకు ఏ విధంగా ఉపయోగపడ్డది మాస్క్ అంటే, ఎక్కడైనా వెహికల్ చెకింగ్ చేస్తే మా బ్యాచ్ వాళ్ళు కానీ మా సార్లు కానీ ఎవరైనా కలిసి కార్ నాపి అరే నువ్వు ఈ పని చేసినావు అని అడగగలరంటే 2 మాస్కులు పెట్టుకొని కార్ నడుపుతుంది. అర్థమైందా? 2 మాస్కులు పెట్టుకొని కార్ నడుపుతుంది. మీకు మాస్క్ ఏ విధంగా ఉపయోగపడ్డది? నాకు మాస్క్ అయితే బాగా ఉపయోగపడ్డది. సో అట్లా లైఫ్ మెయింటైన్ చేస్తుంటే ఏమైంది అంటే ఒక 3 ఏళ్ళు గడిచింది. అట్లా కారు బాగున్నప్పుడేమో ఈఎంఐలు కడుతున్నాం. బాగా అబ్జర్వ్ చేయండి. కొత్త కారు బాగున్నప్పుడు టైంలో అన్ని బాగున్నప్పుడేమో ఈఎంఐలు టైంలో కడుతున్నాం. ఎప్పుడైతే ఈఎంఐలు దేరిపోయినాయో నెక్స్ట్ మంత్ నుంచి కారు కట్టాల్సి వచ్చింది పరిస్థితి. అర్థమైందా? ఓసారి టైర్ ఫెయిల్ అవుతుంది, ఓసారి ఇంజన్ ఫెయిల్ అవుతుంది, ఓసారి యాక్సిడెంట్ అవుతుంది. వచ్చిన డబ్బులు అన్ని కూడా మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి పెడతా ఉంటాం. అక్కడ కూడా పెద్ద సక్సెస్ అనిపించదు. సో మా వైఫ్ మళ్ళీ ఆలోచించి ఏం చేసింది, ఇది కాదు అని చెప్పి చీరల బిజినెస్ స్టార్ట్ చేసినాం. సో మేము ఏం చేసాం అంటే బలవంతంగా నన్ను తీసుకొని 3 రోజులు లీవ్ పెట్టించింది. మామే సూరత్ తీసుకుపోయినా. సూరత్ తీసుకొని దాదాపు 1 లక్ష, 1 lakh, 1.5 lakh శారీస్ తెచ్చినాం. ఇంట్లోనే షాప్ ఓపెన్ చేసినాం. ఓపెన్ చేసిన తర్వాత లేడీస్ ఎట్లుంటారో మీకు అందరికి తెలుసు. ఎస్ఆర్ నో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది చేసి అందరికి కొత్త స్టాక్ వచ్చిందని మెసేజ్ పెట్టి అందరు వచ్చి ఒక్కటి అవసరం ఉంటే 4 కొనుక్కపోయేది. ఒకటే చీర అవసరం వాళ్ళకు, కానీ వాళ్ళు ఏం చేశారన్నట్టే 4 కొనుక్కొని పోయేది. ఎందుకు తెలుసా? ఉద్యోగం బాగా ఉద్యోగించింది. నెక్స్ట్ డబ్బులు అడగాలన్నప్పుడు అడగాల్సిన పిలిచి డబ్బులు అడిగేటప్పుడు ఏం చేయాలనంటే ఆ చీర బాగలేకుంటే 4 సార్లు కడితేనే రంధ్రాలు పడ్డదని చెప్తారు. అర్థమైందా? 4 సార్లు కడితే రంధ్రాలు పడ్డది అని చెప్పేస్తే 1,50,000 ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో సగం కూడా డబ్బులు తిరిగి మాకు రాలేదు. సో ఇది కాదని చెప్పేసి సో ఏ మొదలు నాయన ఉద్యోగమే చేసుకుందామని చెప్పి సెటిల్ అయితే చూస్తున్న రోజుల్లో 2021 ఫిబ్రవరి 1వ తారీఖు అనుకుంటా, ఫిబ్రవరి 1వ తారీఖు ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం కదా, ఖాళీగా ఉంటే ఫేస్బుక్ ఓపెన్ చేసిన ఆ ఫేస్బుక్ లో పురుషోత్తమ దాసరి పూర్ణిమ మేడం లవ్ సింబల్ తాజ్మహల్ దగ్గర పెట్టి దిగారు. ఆల్మోస్ట్ మన జీవితంలో ఎక్కడికైనా బయటకు పోవాలి అంటే మీరే చెప్పండి, భార్యను పిల్లలు తీసుకొని పోవాలంటే ఏడుకోతాం సార్? గుడికి తప్ప ఇంకేడుకో, అవునా కదా? అవకాశం దొరికింది అన్నంటే తిరుపతిలో, శ్రీశైలమో, యాదగిరి గుట్టనో తప్ప ఇంకేడుకో. ఆడికి కూడా ఎందుకు పోతాం సార్ అన్నంటే ప్రశాంతంగా ఉన్న దేవుడిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి పోతాం, అవునా కదా? ఎందుకంటే ఆయన ఇట్లా వేసుకొని కూర్చుంటాడు, మనం ఏం చేస్తామో నాకు కోరికలు కోరుతాము కదా, వీడి కోసం వచ్చిందంటే నాన్ను బాధ పెట్టడానికి ఎక్కువ వచ్చిందని దేవుడు కూడా అనుకుంటాడు. ఎస్ఆర్నో అన్ని గొంతమ కోరికలు మనం కోరుతాం, పని చేయగానే కోరికలు మాత్రం కోరుతాం. సో అట్లా మా లైఫ్ అక్కడ కనబడ్డప్పుడు ఇమ్మీడియట్ గా దాస్ సార్ ఇంటికి వెళ్దాం. దాస్ సార్ ఇంటికి వెళ్ళి అన్న ఈ డబ్బుల విషయం ఏందా అని చెప్పేసి డోర్ కొట్టిన. అవకాశం ఒకటేసారి వస్తుంది, మళ్ళీ అవకాశం కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది. సో డోర్ కొట్టాగానే డోర్ తీసిన దాస్ సార్ ఏందన్నాడు అంటే అన్న ఒకటి 2,23,000 వచ్చినాయి, దాని సంగతి ఏదో నాకు చెప్పన్నా అని చెప్పాడు. అర్థమైనా అంటే సార్ అన్నాడు డోర్ క్లోజ్ చేసి నీతో కాలిపోను అన్నాడు. ఎందుకు అన్నట్టే 2018లో గదవ పట్టుకొని
నీ బిజినెస్ బాగుంటది పోయి చెయ్యి, నేను సపోర్ట్ చేస్తాను నీకు అంటే, అన్న నీకైతే డబ్బులు ఇంటికి కనిపిస్తున్నావా, నీకు డబ్బులు సరిపోవట్లేదా, ఏదో పని చేస్తున్నావు, నాకు ఎవరు అడిగితే లేదా, నేను ఒక్కరినే కొడుకు, నాకు డబ్బులు మస్తు సరిపోతుంది జీతంలో, నేను చేయనే ఇట్లాంటి అని చెప్పిన, ఇట్లాంటి చేయని చెప్పిన. సో 2,23,000 లాజిక్ ఏంటో తెలుసుకోవడానికి వెళ్తే డోర్ వేసి పంపించాడు. నేను ఇక్కడే నిలబడ్డాను, అన్న ఇక నిరహార దీక్షనన్నా చేస్తాం కానీ నీకు 2,23,000 కథ ఏంటో చెప్పని చెప్పిన. అంటే నువ్వు వినటం లేవు అని చెప్పేసి నువ్వు స్టోర్లో ఉంటే నేను వస్తాను కొత్తపేట స్టోర్కు అని చెప్పి 11:30కి ఇంటికాడ వెళ్ళి కలిస్తే ఓపిక చెక్ చేస్తూ ఉంటాడు మన అప్లై. మనం ఏం చేస్తాము అంటే ఇందులో నా స్టోరీలో ఎన్నో విషయాలు మీరు వెతుకోవచ్చు. 11:30కి వెళ్ళిన మేము 1 అయింది, 2 అయింది, 3 అయింది, రాలే. 3 గంటల లోపు 4 సార్లు మా ఆమె చేయి పట్టుకొని లిఫ్ట్ వరకు తీసుకొచ్చినాయి. అవసరమే లేదు, పోద్దాం, బతకలేమా ఈయన ఇంతగానో ఇంటికి పోయి బతిలాడినా కూడా వస్తలేడు, ఏం అవసరం లేదు రా అని చెప్పి చేయి పట్టుకొని కూర్చుకొని వచ్చినాను. మళ్ళీ మా వైఫ్ ఏం చేసింది, ఇప్పటికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తా, మళ్ళీ అదే చేయి పట్టుకొని నన్ను మళ్ళీ స్టోర్ వరకు తీసుకొచ్చి. సో తనకు ఒకసారి ఏమన్నది ఒకటే ఒక మాట, తాడో పేడో తెలుసుకొని పోదాం ఈరోజు. మీ దగ్గర అంత కమిట్మెంట్ ఉందా? ఒకసారి చూపించండి. తాడో పేడో మళ్ళీ చేయి పట్టుకుని అడగొస్తుంది. కరెక్ట్ 3:45కి వచ్చాను సార్. 3:45కి వచ్చి అన్న ప్లాన్ చెప్పు అని చెప్పేసి నేను అనగానే, ప్లాన్ చెప్పి నా దగ్గర టైం లేదు, సో నువ్వు ఆధార్ కార్డు నేను ఐడి ఇస్తా అని చెప్పాడు. నేను ఆధార్ కార్డు మా వైఫ్ తీసి ఇచ్చిన, ఆయన ఐడి ఇచ్చిండు. అక్కడ వెళ్ళి డబ్బులు ఇవి ప్రోడక్ట్ ఇస్తారని. ఎన్ని డబ్బులు ఇవ్వాలి అని అంటే 4,500, 5,000, 4,500, 5,000 అయితే ఇచ్చేసేయాలి చెప్పాడు. సో కోర్ అనేది కంప్లీట్ చేయించాడు. 2 తారీఖు, ఎన్నో తారీఖు వచ్చింది కాదు సార్, ఫిబ్రవరి 2వ తారీఖు. ఎస్ సార్ నో? పోలీసు వాళ్ళకి ఎప్పుడు జీతం పడుతుంది? 1 తారీఖు జీతం పడుతుంది. ఉదయం ఏదైనా పోలీస్ ఫ్యామిలీ 1 తారీఖు జీతం పడుతుంది. నేను ఎట్లా ఆలోచించిన అన్నదంటే, నీ దరిద్రం పాడుగా దాస్తాను 2వ తారీఖు అనవసరంగా కలిసిన. అర్థమైందా? 1వ తారీఖు జీతం పడ్డది, నేను కలిసినందుకు 5,000 చిల్లు. అవునా కాదు? 5,000 బొక్క పడ్డాయి, అనవసరంగా కలిసిన. ఈ సబ్బులు షాంపూలు అనుకునింటే మాత్రం నేను రాకనే ఉంటా అనుకున్నా. సో ఇట్లా అనుకుని ఉన్న వ్యక్తిని ఫస్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్, 2nd మంత్ సిల్వర్, 3rd మంత్ గోల్డ్, 4th మంత్ స్టార్, 4 నెలల్లో స్టార్ కంప్లీట్ అయింది. 4వ నెల తర్వాత 5వ నెలలో అక్కడ బయట ఉన్న కియా సోనెట్ కార్ వెస్టేజ్ ఫండ్ ద్వారా మేము తీసుకోవడం జరిగింది. ఈ మాట అన్నానంటే బిజినెస్ అర్థమైతే వదిలేయదు. వదిలేయడానికి ఎంత పని అది బిజినెస్ పక్కన పెట్టడానికి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాకు వద్దు అనుకుంటుంది. కానీ ఇందులో ఉన్న సీక్రెట్ కానీ ఇందులో ఉన్న లాజిక్స్ నేను చెప్తాను, మీరు వినడానికి సిద్ధంగా ఉంటే లైక్ చేయగలిగింది. సో ఇలా మేము ఉన్న ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు వెస్టేజ్ లో జాయిన్ అయిన 3 ఏళ్లకు డియూసిడి కంప్లీట్ అయింది. నెలకు 5 లక్షలు సంపాదించగలుగుతున్న బిజినెస్. ఏమని అంటే సార్ జాబ్ విలువ అర్థం కావాలి, ఒక ఉద్యోగం విలువ అర్థం కావాలి అంటే 1వ మార్కు, 2వ మార్కులో, 3వ మార్కులో జాబ్ మిస్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగండి ఆ జాబ్ విలువ ఎందుకు మిస్ అయింది అని అడిగితే, అన్న ఇంకొంచెం బాగా చదివితే నా జాబ్ వచ్చింది, నా లైఫ్ మారేది, ఇంకొంచెం కష్టపడితే బాగుంటుంది, నా లైఫ్ మారేది అని చెప్పి చెప్తాడు. కానీ అలాంటి ఉద్యోగం వచ్చిన వ్యక్తి 72,000 జీతాన్ని పక్కన 2 ఏళ్ల నుంచి వదిలేసి లాంగ్ లీవ్ తీసుకొని ఇందులో 2 ఏళ్ల నుంచి ప్యాషనెట్ గా పనిచేయగలుగుతున్నాము అని అంటే ఇందులో ఉన్న పొటెన్షియల్ ఏందో బాగా మాకు అర్థమైంది. సో ఈరోజు నాకు చాలా మంది నా బ్యాచ్మెంట్స్ అందరు కూడా కలుస్తూ ఉంటారు. అందరు చాలా మంది నన్ను అడిగారు, ఏం సంపాదించిన నువ్వు వెస్టేజ్ దగ్గర వెళ్ళి, ఏం సంపాదిస్తున్నావు అంటే నేను చాలా మందికి ఆనెస్ట్ గా చెప్తున్నాను. ఎందుకు అంటే రేపటి రోజు నీ కానిస్టేబుల్ ఉద్యోగం ఉంది, నీ కానిస్టేబుల్ ఉద్యోగము నీవు రిటైర్డ్ అయ్యి లేదు భూమి నుంచి పోయిన తర్వాత నీకు కొడుకుకో కూతురుకో కానిస్టేబుల్ ఉద్యోగం ఇస్తారా? డాక్టర్ కొడుకు డాక్టర్ కాలేడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కాలేడు, జడ్జి కొడుకు జడ్జి పోస్ట్ కొడుకు ఇయ్యారు. కానీ వెస్టేజ్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే రేపటి రోజు ఇదే మీటింగ్ 18 ఏళ్ల తర్వాత 18 ఏళ్ళు మీటింగ్ తర్వాత నా పాప ఇదే మీటింగ్ వస్తే ఇదే విధంగా క్లాస్ కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే ఈ రోజు నేను క్రియేట్ చేసిన ఫ్లాట్
ప్లాట్ఫామ్ దానికి ఆమె ఈజీగా అక్కడ నిలబడి హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేని లైఫ్ లీడ్ చేస్తాం. అంటే ఈ బిజినెస్ నా కోసం చేయట్లేదు, నేను నా జనరేషన్ సెట్ కావడానికి బిజినెస్ చూజ్ చేసుకోండి. జనరేషన్ కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఈ బిజినెస్ చూజ్ చేసుకోండి. ఎస్, చాలా మంది ఇంకో డౌట్ కూడా అడిగారు. ఇందాక నేను చెప్పుల షూ షాపింగ్ లో యాక్చువల్గా నేను వేరే షూ వేసుకొని వచ్చిన, షూ కొనడానికి వెళ్తే అక్కడ షాపింగ్ మాల్ లో ఒక అబ్బాయి అడిగాడు, బిల్డింగ్ చేసి ఒక పర్సన్ అడిగింది ఏమని అంటే, సార్ వెస్టేజ్ ఐడియా ఉందా బ్రదర్, మీకు ఎంత జీతం అని చెప్పేసి పరిచయం చేసుకొని మాట్లాడిన తర్వాత అబ్బాయి అడిగాడు, ఏముంటుందని అందులో వేరే వాళ్ళని జాయిన్ చేయాలంట, నలుగురితో మాట్లాడాలంట, నలుగురి దగ్గరికి వెళ్ళి జాయిన్ చేయాలంట, ఇదే మనకి ఇబ్బంది అన్న, మనం నలుగురితో మాట్లాడలేమంటే ఒకటే ఒక క్వశ్చన్ అడిగిన, ఈ నలుగురికి షూ ఇప్పిస్తేనే నీకు డబ్బులు వస్తున్నాయా వస్తలేవా అని అడిగిన. అర్థమైనా? ఇక్కడ నలుగురు వచ్చినప్పుడు ఆడ లేస్ కట్టి షూ అమ్ముతున్నావు, వాళ్ళే రాకపోతే నీకు డబ్బులు ఎట్లా వస్తాయి? అర్థమైనా? ఆ నలుగురే రాకపోతే నీకు డబ్బులు వస్తాయి, ఎట్లా వస్తాయి అని అడిగిన. రావు, ఆడ కూడా నలుగురిని మాట్లాడితేనే డబ్బులు వస్తాయి, కానీ ఇక్కడ మాట్లాడితే జీతం వస్తుంది, ఆడ మాట్లాడితే లైఫ్ వస్తుంది అని అడిగిన. మాట్లాడితే లైఫ్ వస్తుంది, ఇక్కడ మాట్లాడితే జీతం వస్తుంది అని చెప్పి, నా ఆధార్ కార్డు పంపి అన్నా అని చెప్పి. అర్థమైనా? సో ఎలాంటి బిజినెస్ అంటే ప్యాషన్ ఉండాలి. నేను ఇందాక మీరు ఎట్లా వచ్చిర్రో ఈ మీటింగ్ నాకు తెలియదు, నేను మాత్రం పిక్చర్ బిజినెస్ చాలా పిక్చర్ నాకు మనుషులు కనబడితే చాలా మాట్లాడాలనిపిస్తుంది. నాలాగానే ఒక పర్సన్ చూసిన, నేను మీకు పరిచయం చేపిస్తా, ఇదే షూ కొనేటప్పుడు ఒక పర్సన్, సార్ మీరు ఏం చేస్తారని అడిగాడు, ఏం చేస్తారో నీకు చెప్తా సార్ అని చెప్పేసి అక్కడ ఒక సార్ చూస్తుంది, సార్ ప్లీజ్ ఒకసారి బ్యాంక్ మేనేజర్ సార్, ఆ సార్ కూడా షూ కొనడానికి వచ్చి నేను ఏం చేస్తానో చూపిస్తాను, ఇంటికి వచ్చి తీసుకొని వస్తాను అంటే పిక్చర్ నీ బిజినెస్. ఎక్కడ వెళ్ళినా కూడా మనం ఈ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు, ఏం చేసినా కూడా మనం ఈ బిజినెస్ డీల్ చేయొచ్చు. ఈ బిజినెస్ లో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఊహించిన దానికంటే మీరు ఆలోచిస్తున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. నిర్ణయం మీరు తీసుకోవాలి బిజినెస్ చేయడానికి, మేం కాదు. ఇది ఎవరో వచ్చి ఎంతో మంది మాట్లాడతారు, ఎంతో మంది మోటివేట్ చేస్తారు. నా మోటివేషన్ ఎంతసేపు మీకు పని చేస్తుంది? ఇక్కడ స్పీకర్ యొక్క మోటివేషన్ నీకు ఎంతసేపు పని చేస్తుంది? నీ మోటివేషన్ ఏడుండాలి అని అంటే, ప్రతి ఒక్క లీడర్ నేను చెప్తున్నాను, నీ ఇంట్లో చాలని బతుకుతున్నప్పుడు అది నీకు మోటివేట్ కావాలి, ఆ సిచ్యువేషన్ నీకు మోటివేట్ చేయాలి. నాన్న ఫీజు కట్టు, స్కూల్లో ఫీజు కట్టాలి నాన్న అని చెప్పేసి మెసేజ్లు వస్తున్నప్పుడు ఇగ్నోర్ చేస్తాం చూడండి, మెసేజ్ రెస్పాండ్ అవ్వం చూడండి, ఆ సిచ్యువేషన్ నిన్ను మోటివేట్ చేయాలి. పక్కింటోళ్ళ ఫంక్షన్ కు, చుట్టాల ఫంక్షన్ కు మనం బస్సులో కానీ బైక్ మీద కానీ వెళ్తే వాళ్ళు ఇచ్చే గౌరవం, కార్లలో వచ్చిన వాళ్ళకి ఇచ్చే గౌరవం డిఫరెంట్ కనబడ్డప్పుడు ఆ సిచ్యువేషన్ నిన్ను మోటివేట్ చేయాలి. నీతో కాదురా బై, నీ లైఫ్ ఇంతే అని నలుగురు మనల్ని అవమానిస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్ మనల్ని మోటివేట్ చేయాలి. ఈ పరిస్థితి మీకు అర్థమైతే బయటికి వెళ్ళినప్పుడు ఎంతమంది నో చెప్పినా, ఎంతమంది అవమానించినా, ఎంతమంది అవరోధించినా ఖచ్చితంగా నువ్వు డిఎస్గా అయితే ఈ ప్లాట్ఫామ్ లో ఆ సిచ్యువేషన్ నేను మోటివేట్ చేయాలి, నీ కుటుంబ పరిస్థితులు నేను మోటివేట్ చేయాలి. సో మేము కూడా 10,000 వస్తే చాలనుకొని వచ్చిన ఈ ప్లాట్ఫామ్ లోకి, ఖచ్చితంగా ఒక 10,000 వస్తే చాలనుకొని వచ్చిన ఈ ప్లాట్ఫామ్ లోకి. కానీ ఇదే బిజినెస్ ద్వారా ఈ రోజు నెలకు 5 లక్షలు సంపాదించగలుగుతామంటే ఆలోచన చేయండి. చాలా మంది ఇటు అనుమానంతో ఏముంటది బిజినెస్, అనుమానంతో బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉంటారు. నీ పైన నీకు అపారమైన నమ్మకం ఉండాలి, ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఉండాలి. ఉందా మరి మీకు? ఉందా? ఎంతమందికి ఉందండి? అణువు డౌట్స్ ఉంటాయి. అరే ప్లాన్ చెప్తే ఏమనుకుంటారు, ఆయన ఏమంటాడు అన్నట్టు చెయ్యి వాటి కొరికేస్తే నాకు ఫోన్ చేయండి. ప్లాన్ చెప్పినప్పుడు చెయ్యి వాటి కొరికిండి అనుకో, మీ అప్లైలు కానీ డైరెక్ట్ నాకు కానీ ఫోన్ చేయండి. నేను ఏం చెప్తా తెలుసా, మంచిగా చెప్పాలన్నట్టున్నాడు, ఇతర చేయి కూడా ఊరుకని చెప్తాను. అర్థమవుతుందా? మంచిగా ప్లాన్ చెప్పాలంటున్నాడు, ఇతర చేయి కూడా ఊరుకని చెప్తాను. అర్థమవుతుందా? ఎందుకు అనంటే నీ పైన సార్ బిజినెస్ లో లీడర్ వచ్చేవాడిని నిజంగా చెప్తున్నాను, లీడర్ ఎలా వస్తాడు నీ కిందకి? ఒక బిజినెస్ లో లీడర్ ఎలా వస్తుంది బిజినెస్ లో అంటే, నీ ప్రోడక్ట్స్ నీ కంపెనీ తర్వాత విషయం, నీ యొక్క ఎక్సైట్మెంట్, నీ యొక్క విజన్, నీ యొక్క క్లారిటీ, నీ యొక్క డ్రెస్ కోడ్, నువ్వు మాట్లాడే విధానం, నీ యొక్క యాటిట్యూడ్ పైననే అవతలోడు డిసైడ్ అవుతాడు. ఇంత కలవాలా వద్దా 2 నిమిషాలు డిసైడ్ అవుతాడు. నీ యొక్క ఎక్సైట్మెంట్ ఉండాలి.
ఈ 2004లో స్థాపించబడ్డ కంపెనీ ఈరోజు డైరెక్ట్ సేలింగ్ లో ఇండియాలో #1 కంపెనీ. 9 దేశాల్లో ఆపరేషన్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేసి 30th ర్యాంక్ ఉన్న కంపెనీకి యు ఆర్ ద రిప్రజెంటేటివ్, యు ఆర్ ద సెలబ్రిటీ. మరి ఏం ఆలోచించాలి మనం? ఏం ఆలోచించాలి? ఆలోచించండి. పిచ్ ఉండాలి బిజినెస్ లో రిచ్ కావాలంటే. 10,000, 20,000, 30,000, 40,000 ఆలోచించకండి. నేను చెప్తున్నాను, మీ యొక్క జీవితాన్ని మీ కోణంలో చూడొద్దు. మీ యొక్క జీవితాన్ని మీ కోణంలో అస్సలు చూడొద్దు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీ యొక్క జీవితాన్ని మీ అప్లైని ఒక కోణంతో చూడాలి. మీ అప్లైని గురించి ఏం మాట్లాడుతున్నాడు? సార్ ఇంకొక 6 నెలలు కష్టపడితే ఖచ్చితంగా నీ కారు వస్తుంది సార్. నీ యొక్క అప్లైన్కి ఎస్ మా అప్లైన్ చెప్పి నాకు కారు వస్తుంది. సార్ మీరు 2 కోట్ల ఇల్లు కట్టొచ్చు సార్, మా అప్లైన్ చెప్పిండు వస్తుంది. నేను పురుషోత్తమ దాస్ గారితో బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు ఏం డ్రీమ్ ఇది అన్నప్పుడు అంటే ఒక సన్ రూఫ్ కారు కావాలని అడిగిన. ఇంతకంటే ఎక్కువ ఏమొద్దన్నా ఒక్కటి వస్తే చాలనుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన. 4 నెలల్లో సన్ రూఫ్ కారు మా ఇంటి ముందర ఉన్నది. చాలా అని అన్నాడు. చాలా ఏమన్నంటే మనకి ఆశాజీవా కాదా అన్న కారు వచ్చింది. ఈ కారులో డీజిల్ ఎట్లుండాలి అన్నదంటే ఏదో లీటరో పెట్రోల్ లీటరో కాదు, ఎప్పుడు పోసినా ఫుల్ ట్యాంక్ పోసిన డబ్బులు నాకు రావాలన్నా అని చెప్పిన. ఫుల్ ట్యాంక్ నింపాను డబ్బులు రావాలని చెప్పిన. 2,06,000 వచ్చింది చెక్. 2,06,000 వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం కావాలి అన్నదంటే అన్న మంచి ప్లాట్స్ కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ కానీ చేసేంత డబ్బులు రావాలన్నా. చాలా చిన్నగా ఆలోచిస్తారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను వెస్టేలోకి వచ్చిన తర్వాత పోలీస్ ఉద్యోగం 14 ఏళ్ళు చేసిన. జస్ట్ షాద్ నగర్ టౌన్ లో ఒక ప్లాట్ కొనుక్కున్నా, ఈఎంఐలో ఒక ప్లాట్ కొనుక్కున్నా. కానీ వెస్టేలోకి వచ్చిన తర్వాత మా ఊళ్ళో ఎకరాల పొలం కొనుక్కున్నా. ఓఆర్ఆర్ బొంగళూరు అని ఉంటుంది, ఎగ్జిట్ నెంబర్ 12. ఆడొక ప్లాట్ కొన్నా 200 గజాలు. ఎంజాలో దుర్గ ఎంజాలో మొన్ననే 70 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కున్నా. మీరు ఆలోచించండి, నా సర్వీస్ లో ఎన్నైతే డబ్బులు సంపాదించుకుంటానో, ఇంకా నాకు 25 ఏళ్ళ సర్వీస్ ఉంది, అన్ని డబ్బులు వెస్టేజ్ లో 3 ఏళ్లలో సంపాదించుకున్నా. మరి మీకు నాకు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు తేడా ఉంటుంది. మీరు ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నాను, మీకు నాకు తేడా ఏంటి అంటే 4 ఏళ్ళు. నేను బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు కూడా దాస్ సార్కి నాకు తేడా ఏంటి అని అంటే 2.5 ఏళ్ళు. మరి ఆ సార్ 20 లక్షలకి వెళ్ళిపోయి నేను 5 లక్షలు సంపాదించాలి. సో ఈ రోజు మీరు స్టార్ట్ చేస్తే మీకు 2 లక్షలు వచ్చినా కూడా మీ లైఫ్ చేంజ్ అవుతుందా? కాదు, 100% అవుతుంది. సో అందుకే నేను చెప్తున్నాను, మిమ్మల్ని మీరు నమ్మాలి. బిజినెస్ లో మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ పైన అపార నమ్మకం ఉండాలి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. ఉందా? ఎస్. తర్వాత రెండో వ్యక్తిని ఎవరు నమ్మాలి బిజినెస్ లో? రెండో పర్సన్ గుర్తు పెట్టుకోండి, నేను ఈ బిజినెస్ లోకి పరిచయం చేసిన వ్యక్తిని నమ్మాలి. యాక్టివ్ గ్రోతింగ్ అప్లైన్ నమ్మాలి. ఎందుకు సార్ అన్నానంటే నిజంగా చెప్తున్నాను, జీవితం మారాలి అంటే ఒక మంచి పర్సన్ వల్లనే ఒక వ్యక్తి జీవితం మారుతుంది. ఒక మంచి వ్యక్తి పరిచయం వల్లనే జీవితం మారుతుంది. ఒక వ్యక్తి ఇచ్చే అవకాశం వల్లనే జీవితం మారుతుంది. మరి ఈ రోజు డైరెక్ట్ సేలింగ్ లో ఇండియాలో #1 కంపెనీ అవకాశం ఇచ్చారు మీకు. ఈ రోజు నాకు దాస్ సార్ కనుక అవకాశం ఇవ్వకపోతే ఇదే ట్రాఫిక్ బూత్ లో డ్యూటీలు చేస్తుంటే మీరు అందరు కనుక వెస్టేజ్ లోని కార్లు తీసుకుంటూ ఉంటే నేను మీ కార్లకు ట్రాఫిక్ సిగ్నల్ ఇస్తా ఉంటుంటే మరి నా లైఫ్ ఏడుంటుందో ఆలోచించండి. నా లైఫ్ ఏడుంటుందో ఆలోచించండి. కానీ ఈరోజు నేను సెలబ్రిటీ. ఈరోజు ఆలోచన చేయండి. ఎందుకు అనంటే అపారమైన నమ్మకం నీ పైన ఉండాలి, నిన్ను తీసుకొచ్చిన వ్యక్తి పైన నమ్మాలి. అఫ్ కోర్స్ ఛాలెంజెస్ రావా సార్, అవమానించరా సార్ అనంటే మమ్మల్ని కూడా అవమానించారు. ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత సాకులు చెప్పదు. పొద్దున సార్ చెప్పినట్టు మేము కూడా ఎలాంటి సాకులు చెప్పలేదు. నాకు కూడా 2 పిల్లలు ఉంటారు. ప్లాన్లకు వెళ్ళినప్పుడు డ్యూటీ నుంచి 7 గంటలకు ఇంటికి వస్తుంటే నేను మా మేడం లిస్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఎవరెవరిని కలవాలని చెప్పి లిస్ట్ మొత్తం రెడీ చేస్తుండే. 3 ఏళ్ల పిల్లలు ఎవరింట్లో ఆడుకుంటున్నారో ప్లాన్లకు వెళ్ళొచ్చిన తర్వాత ఒక 4 ఇంట్లో డోర్లు కొడుతుంటే మేము, అమ్మ పిల్లలు వచ్చారా మీ ఇంటికి, మా పిల్లలు వచ్చారా మీ ఇంటికి అని చెప్పేసి ఒక 4 ఇంట్లో డోర్లు కొడితే ఏదో ఒక ఇంట్లో మా పిల్లలు దొరికేవారు, తీసుకొని తినగొట్టుకున్నాం. ఛాలెంజెస్ మాకు రాలేనా? బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ వస్తాయి. ఛాలెంజెస్ కామన్. ఎంత పెద్ద ఛాలెంజెస్ వస్తే నువ్వు అంత పెద్ద సక్సెస్ఫుల్ లీడర్ గా మిగులుతావు. సో కాబట్టి డియర్ లీడర్స్, ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తిని నమ్మండి. బిజినెస్ లో చిన్న ఛాలెంజెస్ వచ్చినప్పుడు చాలా మంది
ఇంత పెద్ద బిజినెస్ అని తెలిసిన తర్వాత కూడా ఇంత పెద్ద 5 లక్షలు వచ్చే వ్యక్తి, 20 లక్షలు వచ్చే వ్యక్తులు, 10 లక్షలు వచ్చే వ్యక్తులు ఇక్కడికి వచ్చి మీకు నేర్పించిన తర్వాత కూడా మీరేం ఆలోచిస్తారు అంటే చిన్న చిన్న వారి మాటలకు అన్ప్రొఫెషనల్ లీడర్స్, అన్ప్రొఫెషనల్ పర్సన్స్ యొక్క మాటలను ఎక్కువ నమ్ముతారు. నేను ఇక్కడ బాగా కష్టపడి గాలి కొట్టి పంపించిన అనుకో, వీడికి వెళ్ళిన తర్వాత నేను ఏడికెళ్తారు, మీరు ఏడికెళ్తారు? ఇదంతా విన్నావు నా నాయన, ఒక ఛాయ్ అన్న తాగుదాం అనుకున్నారా లేదా? ఎస్ఆర్నో ఆకలి అవుతుందా అని చెప్పేసి మిర్చి బండి కాడికో, పానీపూరి బండి కాడికో పోయి బాధకాన్ని పెడతారు. ఎస్ఆర్నో అవునా కాదా? అక్కడికి పోయిన తర్వాత అని అడుగుతాడు, పానీపూరి బండి వేసుకొని పానీపూరి నింపుకుంటూ వాడు ఏం చేస్తాడు అన్నట్టే ఏడుకోవచ్చు సిస్టర్ అని అడుగుతాడు. మీరేమంటారు? ప్రెస్టేజ్ మీటింగ్. నేను 4 ఏళ్ల కిందనే చేయను, అందులో డబ్బులే రావు. అర్థమైందా? అందులో డబ్బులే రావు అని అది చెప్పిండు అనుకో, వాడు ఎట్లా కనిపిస్తాడు మీకు తెలుసా? శ్రీకృష్ణ భగవంతుడు డైరెక్ట్ దిగి మీ దగ్గరికి వచ్చినట్టే కనిపిస్తాడు. అర్థమైందా? ఎత్తిన కిరీటము గజ ఒకటే లేదు, మిగతా అన్ని సేమ్ టు సేమ్. ఏం చెప్పిండ్రా బాయ్, సూపర్. ఎస్ఆర్నో అయిపోయి 5 లక్షలు సంపాదించి 10 లక్షలు 20 లక్షలు సంపాదించి వాళ్ళు చెప్తే కూడా అర్థం కాలే. పానీపూరి అని బతుకు బాగలేక పానీపూరి వేసుకున్న వాడు చెప్తే మనం నమ్ముతాం. మనకి ఇదే కదా మనసుల సైకాలజీ. ఎస్, ఆడు బజ్జీల పిండి తిప్పుకుంటూ ఆడు పక్క నుంచి పానీపూరి చెప్పగానే పక్క నుండి మిర్చి బాజోడు కూడా అది కానే కాదు. ఏం చెప్పిండ్రా? వదిలేయడానికి అద్భుతమైన వ్యక్తులు నాకు అద్భుతమైన మాట చెప్పారు. ఎస్ఆర్నో ఆన్సర్ దొరికిందా లేదా? ఈ అక్కడి నుంచి ఏమైతుంది? ఫోన్ ఏమైతుంది? స్విచ్ ఆఫ్. అప్లై ట్రై చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్. చలో జీవితం ఆగదు, మళ్ళీ అదే జీవితం. అందుకే చెప్తున్నాను, ఎవరిని నమ్మాలి అంటే ప్లాట్ఫామ్ లో ప్రొఫెషనల్ వ్యక్తులను నమ్మాలి. అనుమానం ఉండొద్దు. ఆ వ్యక్తిని తీసుకొచ్చిన వ్యక్తిని అనుమానం వద్దొద్దు. చాలా మంది ఏం చేస్తారు అంటే, ఇంకోటి ఎవరిని బాగా నమ్ముతారు సార్ మనుషుల జీవితాలు అంటే, మంత్రాలు తంత్రాలు బాగా చేస్తారు చూడు, వాళ్ళని బాగా నమ్ముతారు. రెస్టేలో అప్లైన్ ఐడి ఇచ్చి కార్ వస్తుంది ఇట్లా పని చేసుకోవాలని స్ట్రక్చర్ వేసినా కూడా ఆ స్ట్రక్చర్ తీసుకొని ఎవరి దగ్గరికి పోతారు తెలుసా? నేను చాలా అబ్జర్వ్ చేసిన సార్. ఆ స్ట్రక్చర్ నేరుగా తీసుకొని ఎవరి దగ్గరికి పోతారు తెలుసా? షట్కిన శిల్పశాస్త్రం చెప్తాడు చూడు, ఆ దగ్గరికి పోతాడు. వాడే జీవితం బాగలేక భార్యనే అంతాడు వచ్చి కూర్చున్నాడు షట్కిన. సార్ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మా ఉపేంద్ర సార్ చెప్పిన స్ట్రక్చర్ వేసి ఇచ్చిండు, కారు వస్తుందా సార్, ఎంత వస్తుందో సరే శిల్పశాస్త్రం చూసి చెప్పు అని అడుగుతారు. ఇది నిజం, ఇది నిజం. వాడు మీరు అడగానే ఏమనుకుంటాడు తెలుసా? అటు తిప్పి నాకు పైసలు వస్తున్నాయి ఎందుకు కాదని చెప్పి సిరికా అటు నుంచి రా ఇటు నుంచి రా ఇటు నుంచి రా అని చెప్పేసి మనసులో ఏమనుకుంటాడు తెలుసా? నేను దానికి వీడు వచ్చి కూర్చున్నా, వీడు గట్టిగా జరగదని అడుగు నా దగ్గరికి వచ్చి సార్ నో. సో ఇదే అనుమానంతో మన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ. డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ అనేది చాలా చాలా పెద్ద ఇండస్ట్రీ. ఎందుకు చెప్తున్నాను నేను అన్నానంటే, ఈ ఇండస్ట్రీలో ఈ మిమ్మల్ని ఈ అప్లైని నమ్మితే లైఫే చేంజ్ అవుతుంది. అన్ప్రొఫెషనల్ వ్యక్తులను నమ్మొద్దు. సార్ మీరు ఇక్కడ చర్మం తెగిపోయింది, ఏదో ఇనుప రాడు తగిలే, ఏదో ఒక ఇనుము తగిలి చర్మం తెగిపోయింది. కుట్టే వాళ్ళు భూమి మీద ఎంతమంది ఉన్నారు సార్? ఎంతమంది కుడతారు కుట్టే వాళ్ళు? 3 వ్యక్తులు కుడతారు సార్. చెప్పులు కుట్టినవాడు చర్మం కుట్టదు సార్, లేదా? కుట్టవచ్చు. ఎస్ఆర్నో ఇంకో వ్యక్తి ఎవరు కుడతారు? టైలర్. చర్మం కుట్టొచ్చా లేదా? ఇంకో వ్యక్తి ఎవరు కుడతారు? డాక్టర్. ఎవరి దగ్గరికి పోతే బాగుంటుంది? లేదు, చెప్పులు కుట్టి దగ్గరికి వెళ్ళి చెప్పుకి చర్మం మొత్తం ఊడిపోతుంది. ఎస్ఆర్నో మీరు ఏడిపోతారు అని అంటే, డాక్టర్ దగ్గరికి పోతే లైఫ్ బాగుంటుంది. మనం ఏం చేస్తాము అని అంటే, డాక్టర్ దగ్గరికి పోతే మత్తిస్తాడు, పైసలు అడుగుతాడు అని చెప్పేసి మనం ఇచ్చిన కష్టం ఉంటుంది అని చెప్పేసి టైలర్ దగ్గరికి చెప్పుల దగ్గరికి పోతే మనకో కష్టం, జీవితమే ఆగం. సో అందుకే నేను చెప్పేది ఏంటి అంటే, రైట్ పర్సన్ గైడ్ లైన్స్ లో మనం ఉండాలి. రైట్ పర్సన్ గైడ్ లైన్స్ లో మనం పని చేయాలి. రాంగ్ పర్సన్ యొక్క యాటిట్యూడ్ మనం అవలంబించుకున్నాం అనుకో, జీవితంలో ఎదగలేదు. ఎస్ ఆర్ నో? ఎస్. తర్వాత డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ తీసుకొస్తారని చాలా మందికి అన్నప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, అరే నేను ఎంటెక్ చేసినా, నేను బీటెక్ చేసినా, మా ఆయన బ్యాంక్ మేనేజర్, మా ఆయన ఎంప్లాయీ, నేను చేయాలి ఆ బిజినెస్ అని ఎస్పెషల్లీ లేడీస్ కూడా చాలా మంది ఉంటున్నారు. సరే చూద్దాం అని ఇళ్ళ వరకు వెళ్ళిందండి. ఇంత పెద్ద యాటిట్యూడ్ ఉన్న వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళ ఇంట్లో పేస్ట్ ఎట్లుంటుంది చూసారా మీరు?
పేస్ట్ ఎట్లుంటో చూసారా సార్ మీరు ఎప్పుడైనా? మీరు ప్లాన్లు చెప్పినప్పుడు వాళ్ళు నో అంటే జర్రా ఆ బాత్రూమ్ లో చేయించి చూడడం ట్రై చేయండి. వీళ్ళ ఇంట్లో పేస్ట్ ఎట్లుంటుంది తెలుసా? మొత్తం స్లో ఉంటుంది, ఇట్లా స్లో ఇట్లా డౌన్ ఉంటుంది కదా, డౌన్ ఉండి జర్ర మూత కాడ కొంచెం పేస్ట్ ఉంటుంది, ఆ మూత కాడ కొంచెం పేస్ట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అన్నంటే, ఈ ఇంట్లో ఇలాంటి పేస్ట్ ఉన్నా సరే ఇక్కడ ఏమంటారు అంటే, మేము సబ్బులు షాంపూలు అయితే అమ్మ మాత్రం కాదు బిజినెస్, మరి తెల్లారా పేస్ట్ నాకు పడేస్తుందా అంటే బాగా ఒత్తి 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 ఇంత పేస్ట్ వస్తే పెట్టుకుంటారు. అబ్జర్వ్ చేసినా సార్? మళ్ళీ నెక్స్ట్ డే పడేస్తుందా అంటే మళ్ళీ మీరు ప్లాన్ చేసి మోటివేట్ చేసి మేము చేయం బిజినెస్ ఇట్లాంటి మొత్తం కాదు. మళ్ళీ పేస్ట్ కట్టి చూసి ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ డే ఏముంటుంది అంటే అది కత్తరించుంటుంది, అది కత్తరించుంటుంది. నెక్స్ట్ డే నేను ఫాలో అప్ పోయినప్పుడు కత్తరించుంటుంది. మళ్ళీ నేను చేయనండి, మళ్ళీ నెక్స్ట్ డే నేను పోయినా, నెక్స్ట్ డే పోతే అది ఉప్పు ఉన్నది, ఇంతకుముందు కత్తరించున్నది, అది ఇంత బెలూన్ లాగా ఉప్పు ఉంది. ఎందుకు తెలుసా? బ్రష్ అందులో పెట్టి ఇట్లా 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 అంటే అది ఉప్పు ఉప్పుతుంది. మళ్ళీ చెల్ల ప్లాన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అన్న నాతో సబ్బులు అమ్మడం అయితే కదా. నెక్స్ట్ డే మళ్ళీ అది ఏం చేసినా దాన్ని బయట చూస్తున్నా నేను, మళ్ళీ అది ఏముంది అని అంటే నెక్స్ట్ డే మొత్తం క్లీన్ అయ్యింది కదా. ఎందుకంటే అందులో నీళ్ళు పోసి షేక్ చేసి 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 నోట్లో పోసుకొని బ్రష్ చేసి ఇలా ఈ రోజు అన్న స్టార్ట్ చేస్తామని చెయ్యండి. నేను అన్న ఆ పేస్ట్ మారది, నీ జీవితం అర్థమైందా? ఆ పేస్ట్ మారది, నీ జీవితం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అవకాశం గురించి తెలియక. ఇంకో పర్సన్ ఉంటాడు, మీరు ఎప్పుడైనా ప్లాన్కి వెళ్ళినప్పుడు చౌరస్తాలో ఉన్న పర్సన్ చూసిందా? అడగండి, కేసీఆర్ ఎట్లా ఓడిపోయాడో ఆయనకు తెలుసు. మీరు అడగండి, మీరు ప్లాన్ చెప్పగానే కూర్చొని అడగండి ఏమని అంటే, సార్ కేసీఆర్ ఓడిపోయిన కారణం మీకు తెలుసా? 100% తెలుసా? మీకు చెప్పాలంటే కూర్చోంటాడు. అవునా కాదు? కూర్చున్నాక ఏం చెప్తాడు అని అంటే ఎందుకు ఓడిపోయాడో కారణాలన్నీ కూడా చెప్తాడు. ఆయన కన్నా బాగా కంటే ఈయనకే బాగా తెలుసు, ఓడిపోయిన కంటే ఈయనకే బాగా తెలుసు. నేను చెప్పిన సూపర్ చెప్పినావు అన్న అని చెప్పేసి నేను వెస్టేజ్ అని స్టార్ట్ చేయలే. మా ఊళ్ళో చాలా మంది వేసి వదిలేసి దాంతో నేనా నాకే అంటబెట్టి నీకు వచ్చినాను. ఆయన ఇచ్చిన భుజాల మీద చెయ్యి వేసుకొని ఇంటి వరకు తీసుకెళ్ళి అనుకో. ఈయన మళ్ళీ అడుగుతూ ఇంటికాడ భార్య ముందల ఈ ఊళ్ళో నువ్వే తోపాటగా నేను చెప్పిందే నడుస్తుంది. ఈ ఊళ్ళో అనగానే భార్య కిందలు తోలుకుంటుంటది. సార్ ఆయన మాత్రం నమ్మకి ఎవరినన్నా నమ్మి భూమి జర ఇంకా పోయి లోపల చూస్తుంటే ఆ గుండు ఉంటుంది చూడు, అన్నగొండేది నీళ్ళు కాబెట్టదన్న గుండె అన్న, దానికి అన్ని లొట్టలు పడి ఉంటాయి. ఎందుకు తెలుసా? ఆయన గుద్ది 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 లొట్టలు పడి ఉంటాయి. వీడేమో చౌరాస్తాలు వచ్చి ఇంటికాడ బియ్యం కూడా లేవు, చౌరాస్తాలు వచ్చి నిన్ను డిసైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎస్ ఆర్ నో? నిన్ను మార్చడానికి ట్రై చేస్తున్నాడు. మీరు ఆయన మాటలు వినడానికి దేవుడు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చినారు, ఆయన మంచి మాట చెప్పడానికి మీరు వస్తారు. ఎస్ ఆర్ నో? ఎవరు నమ్మాలి? ఆయన భార్యను అడుగు, లొట్టలోటు వేసిన భార్యను అడుగు చెప్పడానికి గురించి. అవునా కాదా? సో మీరు ఎవరు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. నేను అగ్రి ప్లాన్ చెప్తుంటే కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి. అగ్రి ప్లాన్ చెప్తుంటే కూడా ఎవడో ఒకటి చీకటి అయింది అనుకో, ఈసారి తాగబోతుడు ఒకటి తాగొచ్చు, ఇవన్నీ పని చేయాలి అంటాడా లేదా? మీరు అబ్జర్వ్ చేసారా? ఆడ తాగే ఉంటాడు, ఇవన్నీ పనే చేయ ఉత్తగా అమ్మడానికి వచ్చాను అనుకో, నేను నాకు సక్కగా తీసుకొని పక్కకు పోయి చెప్తా, డిక్కీలో ఆఫ్ ఉంది, ఇది అయిపోయిన తర్వాత ఇద్దరు తాగమని చెప్తా. డిక్కీలో ఆఫ్ ఉంది, ఇది అయిపోయిన తర్వాత 2 గ్లాసులు ఉన్నాయి, నీకోటి నాకోటి తాగిపోదామని చెప్తా డైరెక్ట్. నేనేం చేయాలంటున్నాడు, నువ్వు సైలెంట్ కూర్చో అని చెప్తాను, నువ్వు సైలెంట్ కూర్చో అని చెప్తాను. వాడు 5 నిమిషం 10 నిమిషం 20 నిమిషాలు అర్ధగంట నేను చెప్తానే ఉంటా ఈడు తాగడానికి లేడా నాడు వెళ్ళిపోతాడు. ఎవరిని నమ్మాలి? ఏ సిచ్యువేషన్ మనం అంటే హ్యాండిల్ చేయాలి? ఎస్ ఆర్ నో? సో నేను చెప్పేది ఏంటి అని అంటే రైట్ పర్సన్ గైడ్ లైన్స్ లో ఉన్నాం. మనకు జీవితంలో ఏదైనా హార్డ్నెస్, ఏదైనా కష్టం అనిపిస్తుంది అంటే దాన్ని ఎప్పుడు వదిలేయాలని ట్రై చేస్తూ ఉంటాం. ఈజీ దాని వైపు అలవాటు పడతాం. నేను ఎస్పెషల్లీ లేడీస్ని చూస్తూ ఉంటాను. సార్ మేడం ఈరోజు మీటింగ్ ఉంది రాండి అని మీ అప్లైని ఫోన్ చేసిన అనుకో, మీరేం చేస్తారు తెలుసా? అదే సిచ్యువేషన్ లో అన్నదో తమ్ముందో ఏదో ఒకటి గృహప్రవేశం ఉంది, అక్కడ గృహప్రవేశం ఉంది. చాలా మంది ఏం చేస్తారు అని అంటే ఆలోచిస్తారు, మీటింగ్ పోతే 50 రూపాయలు ఖర్చు మనయ్యే. అవునా కదా? 50 రూపాయలు ఖర్చు మనయ్యే. అదే గృహప్రవేశం పోతే
ఇప్పుడు ట్రెండ్ ఉంది రిటర్న్ గిఫ్ట్, అవునా కాదా? ట్రెండ్ నడుస్తుంది, బుక్కలనైతే పంపించారు, అవునా కాదా? ఏదో ఎండి పాత్ర ఇస్తాం, లేదా ఒక చీరనన్నా పెడతాం. ఈడిపోతే ఏమొస్తుంది? ఆడిపోతే చీరనో జాకెటో లేదంటే ఒక ఎండి పాత్ర రిటర్న్ గిఫ్ట్ ట్రెండ్ సెట్ అవుతుంది. ఆలోచిస్తారు మనోళ్ళు చాలా మంది ఈజీ వైపు నేను కనెక్ట్ అవుతారు. కానీ ఇది వచ్చి కూర్చుంటే నీ దగ్గర ఉన్న విలువైన సమయాన్ని నీ భవిష్యత్తులో ఏది బాగుంటే ఏది సెట్ అవుతుందో అది ఆలోచించి వీడొచ్చి నీ విలువైన టైం నేర్చుకోవడానికి కేటాయిస్తే టోటల్ నీ లైఫ్ సెట్ అవుతుంది. లీడర్స్ క్లాస్ కొట్టొచ్చా? సో ఇలాంటి వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళని చాలా మంది నేను చూస్తూ ఉంటాను బిజినెస్ లో. భిన్నమైన వ్యక్తులు ఉంటారు, భిన్నమైన రకాల వ్యక్తులు ఉంటారు. దాస్ సార్ చెప్తున్నాడు ఏంటి అని అంటే, సార్ ఈ బిజినెస్ చేయడం నాతో కాదు సార్, ఎందుకంటే ఆడు ఎట్లా మాట్లాడుతుండు, వీడు ఇట్లా మాట్లాడుతుండు, ఆడు అలుగుతుండు, ఆడు తిడుతుండు, ఇది ఇట్లా అంటున్నాను అంటే, సార్ మీకు ఎల్ఓపికి డబ్బులు ఇవ్వట్లే కంపెనీ, మీకు ఎల్ఓపికి డబ్బులు ఇవ్వట్లే కంపెనీ, ఇంతమందిని హ్యాండిల్ చేస్తున్నందుకు డబ్బులు ఇస్తుంది కంపెనీ. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతమందిని హ్యాండిల్ చేస్తున్నందుకు కంపెనీ డబ్బులు ఇస్తుంది. తాగుబోతోడు ఒరిగినప్పుడు వాడిని సైలెంట్ కూర్చుని పెట్టాలి, మంచోడు అలిగినప్పుడు వాడిని టేక్ కేర్ చేయాలి, ఇంకెవరికైనా ఏమైనా కూడా టేక్ కేర్ చేయాలి. 5 లక్షలు ఊరికే రావు సార్, అర్థమైందా? వాడు అంటాడు, ఆయన గుండు ఒక ఆయన ఉంటాడు చూడండి, లలితా జ్యువెలర్స్, డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి విన్నరా? ఊరికే రావు. వాడు కానీ గుండు కూడా అది చెమట వస్తే ఇక తుడుచుకోవడానికి ఒక పర్సన్ పెట్టుకుంటాడు, ఆయన కూడా తుడిసిన డబ్బులు ఇస్తాడట. ఇంత టైం ఎన్నిసార్లు తుడవాలంట, ఎందుకంటే ఆయన కూడా చెప్తున్నాడు, డబ్బులు అయితే ఊరికే ఇవ్వరా, టైం ఎన్నిసార్లు తుడవాలని చెప్తున్నాడు. నా గుండు చెమట వస్తాయి. అర్థమవుతుందా? లైఫ్ అంటే ఈజీ కాదు బ్రదర్, నేను చెప్తున్నా. ఇది అవకాశం, చాలా చాలా పెద్ద అవకాశం. మీరు నిజ జీవితంలో చూడండి, డబ్బులు మన దగ్గర ఉంటే మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది, డబ్బులు మన దగ్గర లేకపోతే రెస్పెక్టే లేదు, రెస్పెక్టే లేదు. ఎందుకు అని అంటే, నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళండి, మీరు ఫంక్షన్కి వెళ్ళండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్కి వెళ్ళాడు తీరంగానే నీ మెడలో చూస్తాం, అవునా కాదా? ఏం చూస్తారు? పుస్తకాడు ఉందా, ఉంటే 2 వరుసలా 1 వరుస, నీకున్న బంగారాన్ని బట్టి నీ విలువ పెరుగుతుంది. మా వాళ్ళు అయితే ఈయన బండి మీద వచ్చిందా, కారులో వచ్చిందా, బస్ ఎక్కి వచ్చిందా చూస్తారా లేదా? ఈ 2 అబ్జర్వ్ చేస్తే బైక్ వచ్చింది అనుకో సాయంత్రం వరకు ఉండేటట్టు చూసుకుంటాం, బస్సులో వచ్చినావు అనుకో వాళ్ళే చెప్తారు, నువ్వు పోకపోతే ఏమంటారు అంటే, రిటర్న్ బస్ టైం ఎప్పుడుదో 3:30కి బస్ రిటర్న్ ఉందక్క అని చెప్తారు. ఎసార్ను అదే కార్లు వచ్చినావు అనుకో, వాళ్ళ ఇంటికి కార్లు వచ్చినావు అనుకో ఏం చెప్తారు తెలుసా? 2 రోజులు ఉండు, 2 రోజులు ఉండు అని చెప్తారు. ఎందుకు? ఇలా కారు ఉన్న వాళ్ళు కూడా చుట్టాలు ఉన్నారా అని 4 అనుకోవాలని చెప్పేసి, ఇలా కారు ఉన్న వాళ్ళు కూడా చుట్టాలు ఉన్నారని చెప్పేసి 4 అనుకోవాలని చెప్పేసి సో చెప్తా ఉంటారు. సో కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా చాలా పెద్ద ఇండస్ట్రీ. ఎందుకు చెప్తున్నానంటే, సార్ 14 ఏళ్ళ ఉద్యోగంలో, మేడం 14 ఏళ్ళ ఉద్యోగంలో నా స్థాయిని పెంచుకోవడానికి, నా ఫ్యామిలీని బాగు చేసుకోవడానికే ఆలోచించిన. నా 72,000 జీతాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, నా పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతాయి, నా ఫీజుని ఎట్లా కట్టాలి, నా స్థాయిని ఎట్లా పెంచుకోవాలి, నేను ప్లాట్ కొనాలా, నా ఆర్థికంగా ఎదగాల, దీని గురించి ఆలోచించిన. ఇది ఎంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ అంటే, ఈ వెస్టేజ్కి వచ్చిన తర్వాత నా స్థాయి గురించి ఆలోచించట్లేదు నేను, వేరే వాళ్ళ జీవితాలను ఎట్లా బాగు చేయాలని ఆలోచించే పవర్ ఉన్న ఇండస్ట్రీ వెస్టేజ్, పవర్ ఉన్న ఇండస్ట్రీ వెస్టేజ్. అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సేలింగ్ వచ్చిన తర్వాత మన పర్పస్ క్లియర్ ఉండాలి. మన పర్పస్ 5,000 10,000 సంపాదించాలి అంటే డబ్బులు ఎప్పుడు పరిగెడితే డబ్బులు రావు సార్. వేరే వాళ్ళ జీవితాలను మార్చగలగాలి, వేరే వాళ్ళకి ఇన్కమ్ ఇప్పియాలి, వేరే వాళ్ళ లైఫ్లు మార్చాలని డిసైడ్ అయితే డబ్బులు వస్తాయి, మన లైఫ్ సెట్ అయితే. సో ఆలోచించండి సార్. నేను బాగా కష్టపడి ఒక పర్సన్కి, ఒక మేడంకు ప్లాన్ చెప్పిన, ఒక మేడంకి, ఒక సార్కి ప్లాన్ చెప్పిన. ప్లాన్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది? ½ an hour, అవునా కాదు? నా అంటే 20 నిమిషాలు అనుకున్నాం. మేడం ప్లాన్ చెప్పిన, ప్రోడక్ట్స్ ఇప్పించిన, ఆ ప్రోడక్ట్స్ తనకు నచ్చినాయి, జీవితాంతం వాడిన ప్రోడక్ట్స్, భూమి మీద ఉన్నన్ని రోజులు ఆ ప్రోడక్ట్స్ వాడుతూనే ఉంది. ఆ ప్రోడక్ట్స్ ఆమె వాడుతున్నన్ని రోజులు నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ ఆమె వాడుతున్నన్ని రోజులు నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఆలోచన చేయండి, నేను పెట్టిన టైం ఎంత? 20 minutes. కానీ డబ్బులు సంపాదిస్తున్న పీరియడ్ ఎంత? లైఫ్ టైం. ఇలాంటి అవకాశం ఏ ఇండస్ట్రీలో నన్ను ఉందా?
ఇందులో ఏమైనా డైరెక్ట్ సెల్లింగ్ లో నేను డబ్బులు పెడుతున్నామా? చైన్ బిజినెస్ చాలా మంది జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి, అట్లా చేస్తే డబ్బులు వస్తాయి అంటారు. ఈ రోజు చైన్ బిజినెస్ లో రావాలనే కోటేశ్వర్లు అయ్యారు, మీరు గుర్తు పెట్టుకోండి. ఫ్రాంచైజీస్ లేని ఏ బిజినెస్ లేదు ఈ రోజుల్లో. ముఖేష్ అంబానీ నల్గొండలో రిలాక్స్ ఉందా? ఉందా లేదా? ఇక్కడ ముఖేష్ అంబానీ ఎప్పుడన్నా నల్గొండ వచ్చినట్టు చరిత్రలో ఉందా? ఉందా? మరి ఇక్కడ కచ్చి పంపితే కూడా ముంబైలో కూర్చొని డబ్బులు తీసుకుంటారు. కచ్చి పంపితే కూడా ముంబైలో ఏసీ రూమ్ లో కూర్చొని నువ్వు కొనుక్కున్న ప్రతి కచ్చి పైన డబ్బులు ఎంతున్నాయి? మరి ఆలోచించండి. ఫ్రాంచైజీస్ బిజినెస్ లైక్ నెట్వర్క్ మార్కెటింగ్, అది అంతే ఇది అంతే. టీ స్టాల్ పెడుతున్నారు చాలా మంది, టీ టైం అని పెడతా ఉన్నారు, అది కూడా ఒక ఫ్రాంచైజీసే. సో అక్కడ 4 లక్షలు పెట్టి మా ఉపేంద్ర సార్ చెప్పాడు, కేవలం టీ టైం అనే బ్రాండ్ కే 4 లక్షలు కట్టాలంట. మరి 4 లక్షలు కడితే ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎంత పోతున్నాయో తెలియదు. మరి ఇదే మనం కడుతున్నాం 4-5 లక్షలు వెస్టేజ్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ మాత్రది డిసైడ్ చేసుకుంటాం. డిసైడ్ చేస్తే మేము గెలిపియాలని తపన మాకుంటే కాదు సార్, మీకు గెలవాలని తపన ఉండాలి, నిర్ణయం తీసుకోవాలి, ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసుకోవాలి, టీము తయారు చేసుకోవాలి. సో వారం రోజుల ముందు పోస్టర్ పడుతుంది, వారం రోజుల ముందు పోస్టర్ పడితే ఏం చేయాలి? ఒక హోమ్ మీటింగ్ చేయాలి, ఒక జూమ్ మీటింగ్ పెట్టుకోవాలి. ఎంతమంది నీ టైంలో ఎంతమంది, నీ టీంలో ఎంతమంది, నీ టీంలో ఎంతమంది, నీ టీంలో ఎంతమంది, అందరినీ కలుపుకొని జూమ్ క్రియేట్ చేసుకోవాలి, ప్రమోట్ చేయాలి పెద్ద మొత్తంలో, ఈ హాల్ నిండిపోవాలి. అట్లా ప్లాన్ చేసుకోగలిగితేనే టీం పెరుగుతుంది. జూమ్ కి ఎంతమంది ఈ టైంలో జాయిన్ అవుతారు? జూమ్ కు జాయిన్ కాదు, చాలా మంది చేయి లేవులే, జూమ్ కి అయితే జాయిన్ కావు, కానీ పైసలు వస్తలేవు అని అంటే పానీపూరి పండుగ దోశ ఎవరైతే మనమే అవుతాం కొన్ని రోజులు. ఎందుకు అవుతాం సార్ అంటే 6 నెలల తర్వాత అన్నా నువ్వు చెప్పింది వాస్తవం, నీకు రాలే డబ్బులు నాకు రాలే, ఎందుకు రాలే మాత్రం ఆలోచించాం. రాలంటే అప్లై చెప్పిండు, జూమ్ కి జాయిన్ అయితే డబ్బులు వస్తాయని చెప్పిండు, నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పిండు. కానీ మనం నేర్చుకోవడానికే ట్రై చేయాలి. ఆవులు ఎంతమంది ఉన్నాయి సార్? బర్రెలు ఎవరి దగ్గర ఉన్నాయా? మేడం పాలు వింటారా మీరు? పాలు విండేటప్పుడు మీరు వింటారు రోజు. నేను విండిదనుకో ఇంత పనే కదా, ఇట్లా అంటే పాలు వస్తాయని చెప్పేసి నేరుగా బకెట్ తీసుకొని ఆడ పోయి కూర్చొని ఇట్లా అన్నా అనుకో, ఇట్లా అంతలా లేదా? ఉంటాయి కానీ పాలు ఎట్లా వినాలి? ఫస్ట్ ఇట్లా నీళ్లు కొట్టాలి, దాన్ని ఇట్లా అనాలి, అవునా కదా? డిసార్ట్ ఇట్లా నీళ్లు కొట్టి దాన్ని ఇట్లా దూకొని అని ముద్దు పెట్టినట్టు అట్లానే దాన్ని మంచిగా చేసుకొని తర్వాత దాన్ని పాలు విండితేనే పాలు వస్తాయి, లేదంటే జాడిస్తాం, అవునా కదా? ఈ బిజినెస్ కూడా అంతే. మీరు నేర్చుకోవడానికి ట్రై చేయలేదు అనుకో, ఎవడో కూడా జాడిస్తా అంటే అడగదు. నేను నిజంగా చెప్తున్నా, నేర్చుకోవడానికి ఏకైక ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే జూమ్ మీటింగ్. ప్రోడక్ట్ నాలెడ్జ్, సిస్టమ్ నాలెడ్జ్, అప్లైన్ విలువ, ఇవన్నీ కూడా ఎక్కడ తెలుస్తాయి అంటే జూమ్ మీటింగ్ లో తెలుస్తాయి. మనం జూమ్కే రాకుండా సక్సెస్ అయిదాము అంటే పానీపూరి పక్కన మనం ఏం పెట్టుకుంటాం? బజ్జీల బండి పెట్టుకోవాలి. బాగున్నారు మేడం వాళ్ళు, చాలా మంచిగా కనెక్ట్. ఏ అయితే ఆలోచన రావద్దు. ఏ సార్ నో ఈడ చెప్పండి, ఇంటికాడ మాత్రం చెప్పండి. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఈ ఇండస్ట్రీ నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఒక ఆర్డినరీ పర్సన్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ఫ్రంట్ లైన్ లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆర్డినరీ పర్సన్స్. ఈరోజు వాళ్ళు ఎక్సెల్ 6 పెద్ద కార్లో నడపగలుగుతున్నారు అని అంటే వాళ్ళ యొక్క ప్యాషన్, వాళ్ళ యొక్క పిచ్చి మామూలు విషయం కాదు. 1,00,000 రూపాయలు సంపాదించాలంటే బయట ఎంత కష్టపడాలో మాకు తెలుసు, 2 లక్షలు సంపాదించాలంటే బయట ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు 2.5, 3, 4 లక్షలు, 5 లక్షలు సంపాదించగలుగుతున్నాము అని అంటే పిచ్చి ఉంటేనే రిచ్ అవుతాము. ప్రాణం పోతున్న సిచ్యువేషన్ తప్ప మిగతా అన్ని సిచ్యువేషన్ లో మీటింగ్ రావాలి. అర్థమవుతుందా? ప్రాణం పోతున్న సిచ్యువేషన్ తప్ప మిగతా అన్ని సిచ్యువేషన్ లో మీటింగ్ వచ్చి కూర్చుంటే నీ లైఫ్ చేంజ్ అవుతుంది. సో కాబట్టి డిసైడ్ చేసుకొని పని చేయండి. వండర్ఫుల్ సార్ పురుషోత్తమ దాసరి ఇంకా పూర్ణిమ మేడం ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? మేము చర్చలో మీటింగ్ పెట్టమని వడమాల్ శ్రీనివాస్ సార్ నేను 4 నెలల నుంచి అడుగుతా ఉన్నాం. అక్కడ
పెద్ద టీంలు ఉంటాయి అక్కడ. అదే నువ్వు దాసారి డిఎస్సీని అక్కడ పంపేయడానికి ఆలోచిస్తుండు, నల్గొండ పంపడానికి మాత్రం ఇమీడియట్ గా నిన్న డిసిషన్, నిన్న జూన్లో మీటింగ్ అయింది, ఈ రోజే నన్ను పోస్ట్ చేసి నువ్వు ఓ భయ అని చెప్పి. మీరు అదృష్టవంతులా కాదా ఒకసారి ఆలోచించండి. ఒకసారి బ్యాక్గ్రౌండ్ మీటింగ్ పెట్టండి సార్, సేమ్ టు సేమ్ నేను వారానికి ఒక డిఎస్సీకి పంపించండి అని చెప్పేసి 4 నెలల నుంచి అడుగుతున్నాను. అది ఎందుకు ఆలోచిస్తున్నా అర్థమవుతుంది. మీరేమన్నా శిల్పశాస్త్రం జ్యోతిషం ఏమన్నా చెప్తారో నాకు మేము 4 నెలల నుంచి గడ్డ పట్టుకుని బతిలాడుతున్నాం సార్. నల్గొండ ఒకటే కాదు సార్, కొంచెం జడ్చర్ల వైపు కూడా చూడండి సార్ అని చెప్తున్నాం. అక్కడ ససెంబ్లీలో ఒప్పుకోవట్లేదు. సో గెలవాలని సార్ డిసిజన్ తీసుకున్నట్టున్నాడు. మీకు హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి కార్ ఇప్పిద్దామని డిసైడ్ చేసుకున్నట్టున్నారు సార్. అవునా కదా? 1 lakh+ ఇన్కమ్ ఇప్పిద్దామని డిసైడ్ చేసుకున్నట్టున్నారు. మరి మీరు గెలవాలా లేదా డిసైడ్ చేసుకొని పని చేయండి బిజినెస్ లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు